గుడ్ మార్నింగ్. పాతావా? చెప్పు శ్రీనివాస గోవింద చెప్పు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. Hey guys, welcome back to Soumya's World from USA. ఈ వ్లాగ్ వచ్చేసి a day in my life with a 2-year-old baby kid అనే వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఇంతవరకు నా వ్లాగ్స్ అన్ని చూస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈరోజు మొత్తం అవ్య ఏం చేస్తుందో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఫస్ట్ థింగ్ అవ్య లేవగానే మిల్క్ అడుగుతుంది. సో మిల్క్ ఈజ్ రెడీ. ఫస్ట్ ఐల్ ఫీడ్ హర్ మిల్క్. ఈ వ్లాగ్ కనుక మా అమ్మ చూస్తే ఖచ్చితంగా తిడుతుంది. బికాజ్ అవ్యకి గ్లాస్ అలవాటు చేయమంది. నేనేమో గ్లాస్ అలవాటు చేయకుండా ఓన్లీ పాల డబ్బాలో ఇస్తున్నాను. సో మిల్క్ అయితే తాగేసింది. ఈ లెఫ్ట్ ఓవర్ మిల్క్ కూడా నేను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి యూస్ చేస్తాను. యా అండ్ ఇప్పుడు కాసేపు ఆడుకుంటుంది. ఆడుకున్న తర్వాత బ్రష్ చేసి ఐల్ గివ్ హర్ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ థింగ్ అయ్యానే ఈ పాపెట్స్ కావాలి తనకైతే. పొద్దున్నే లేవగానే ఇంకా మిల్క్ తాగగానే ఆ పాపెట్ ఎక్కడుందో ఎత్తుక్కొని తెచ్చుకుంటుంది. సో అందుకని మొన్న కూడా వాళ్ళ డాడీ ఎక్కువ పాపెట్స్ కొనిపెట్టారు. అవునని థ్యాంక్ యూ. హాయ్ గైస్. అది పాపెట్స్తో ఆడుకునే టైంలో నేను వచ్చేసి నా బ్రష్ కంప్లీట్ చేసేసాను. అవి ఏంటవి ఇలా గీసేసావు? అయ్యా ఇట్స్ వెరీ బ్యాడ్ నాన్న. రేజర్తో పోతాయా ఇవి? ఒక 5 minutes పక్కన లేమంతే. ఈలోపు అవ్య వచ్చేసి ల్యాప్టాప్ మీద మొత్తం పెన్సిల్తో గీసేసింది. సో అది పెన్సిల్తో కాబట్టి వెట్ టిష్యూతో పోయింది. అదే పెన్తో అయితే చాలా కష్టమయ్యేది. సో నా బ్రష్ అయితే అయిపోయింది. ఇప్పుడు అవ్యాలి. ఈ బ్రష్లో సగం పేస్ట్ అదే తినేస్తుంది. బ్రష్ అయిన తర్వాత బాత్ చేపిచ్చేస్తాను. బికాస్ తను పాలు తాగింది కాబట్టి షీ కెన్ స్టే ఫర్ సమ్. స్నానం అయిపోయింది. సూపర్. సో స్నానం అయిపోయిన తర్వాత ఏదైనా పని ఉంటే హెయిర్ డ్రై యూస్ చేస్తాను. ఇఫ్ నాట్ నేనే వైప్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ హెయిర్ డ్రైలో హీట్ అండ్ కూల్ ఆప్షన్ ఉంటుంది కానీ హెయిర్ డ్రై అయిపోతుందని అనిపిస్తుంది నాకు. సో ఐ విల్ ట్రై టు డూ. దిస్ ఈస్ ద థింగ్ గాయ్స్. దానికి బొట్టు పెట్టిన తర్వాత అది నాకు కూడా బొట్టు పెట్టాలి. జస్ట్ ఇన్ కేస్ నేను కనుక పెట్టించుకోలేదో గోల చేసేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ పనికి వెళ్ళలేమన్నమాట. ముందు అది అయిన తర్వాత స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. అవ్యకి ఇప్పుడు నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను పాలతో. సో లెట్స్ కుక్. ఆల్మోస్ట్ నేను అవ్యకి ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే డే మొత్తంలో ఓన్లీ ఒక్కసారి మిల్క్ తాగుతుంది. అది కూడా ఓన్లీ చిన్న మిల్క్ డబ్బా, లైక్ చిన్న పాల డబ్బా ఎంత ఉందో అంతే తాగుతుంది. సమ్ 4 ounce to 5 ounce తాగుతుంది అంతే. సో నేను డాక్టర్ని అడిగితే డాక్టర్ అన్నారు అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్లో మిల్క్ ఉండేలాగా చూడండి. బికాస్ మిల్క్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి, వైటమిన్ డి ఎక్కువ వస్తుంది కాబట్టి అన్నారు. దట్స్ వై నేను బ్రేక్ఫాస్ట్ కూడా మిల్క్తోనే ఉండేలాగా చూస్తాను. ఈరోజు అయితే సింపుల్ బ్రేక్ఫాస్ట్. ప్యాన్లో ఆయిల్ పోసి లైట్గా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసి ఫ్లేవర్ కోసం మిగిలిపోయిన పాలు ఆల్సో కొంచెం పాలు యాడ్ చేసి అవి కొంచెం మరిగిన తర్వాత లైట్గా సాల్ట్ వేసిన వెంటనే ఉప్మా రవ్వ వేసేస్తాను. అదర్వైజ్ పాలు ఇరిగిపోతాయి. సో ఇట్లాగైతే సో అవి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. లెట్స్ గో అండ్ ఫీడ్ హర్. అవ్యము ఏంట్రా ఇవన్నీ లైన్గా పెట్టావు చూడండి. నేను వచ్చేవాటికి మొత్తం ఎట్లా పరిచేస్తుందో దీంట్లో అన్నీ తీసేసి. చిన్నోడు ఓన్లీ వన్ థింగ్, అవ్యకి తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తనకి ఫోన్ కావాలి, లేకపోతే నోరు తెరవదు అసలు. అది ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఓన్లీ స్క్రీన్ టైమ్ ఐ గివ్ హర్. యూట్యూబ్లో ఏం కావాలో అన్నీ అదే పెట్టేసుకుంటుంది, మనం ఏం పెట్టక్కర్లేదు. జస్ట్ ఈవెన్ యాడ్ వచ్చినా అదే స్కిప్ చేసేసుకుంటుంది. బై మిస్టేక్ అది ఏదైనా క్రోమ్ కానీ సఫారీ కానీ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ అయితే మాకు యూనో వాచింగ్ రీల్స్.
యాక్చువల్లీ ఇంతకుముందు యూట్యూబ్ ఇచ్చేదాన్ని, దాంట్లో షార్ట్స్ అన్నీ బాగా రీల్స్ అన్నీ ఇట్లా ఇట్లా చేసి 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 అంటే ఒకటి నచ్చట్లేదు తనకి. లిటరలీ ఎట్లా అయిపోతుందంటే అసలు దేని మీద పేషెన్సీ లేకుండా, ఒకవేళ అది కనుక కొంచెం ఇంటర్నెట్ స్లో అయ్యి కొంచెం లోడింగ్ వచ్చినా సరే ఆర్ ఎల్స్ అలాంటి టైంలో షీ కుడెంట్ ఏబుల్ టు స్టాప్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేశానంటే నేను, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పారు యూట్యూబ్ ఇవ్వద్దు, యూట్యూబ్ కిడ్స్ అని ఉంటుంది, అది యూట్యూబ్ కిడ్స్ అనేది ఇస్తున్నా తనకి. యూట్యూబ్ కిడ్స్లో ఏంటంటే షార్ట్స్ అవేం రావు, జస్ట్ వీడియోస్ వస్తాయి, రైమ్స్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు లైక్ టాకింగ్ వీడియోస్ అలాంటివి పెడుతున్నా, సో దట్ కొంచెం మాటలు నేర్చుకుంటుంది అన్నట్టు. సో ఇన్ దట్ వే కొంచెం యూట్యూబ్ షార్ట్స్లో పిల్లలు చూసే కొద్దీ ఏంటంటో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ వస్తున్నాయి, లైక్ పురుగుల వీడియోలు, సమ్ ఏఐ వీడియోస్. ఓ మై గాడ్, అది మాత్రం నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది ఆ టైంలో. నేను వెళ్ళి అన్నీ రిపోర్ట్ చేస్తాను. చూసారా, మేడం గారికి అప్పుడే ఎక్కువైపోయింది, లేచి వచ్చి నా ఒళ్ళో కూర్చుంది ఇంకా ఆపేస్తానని. సో అవ్యకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం అయితే అయిపోయింది, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో ఫర్ కుకింగ్. దీని పిచ్చి ప్రేమేమో కానీ వాళ్ళ డాడీకి కూడా ఇవ్వాలి వైటమిన్. అది ఎప్పుడు తీసుకుంటుందో వైటమిన్ వాళ్ళ డాడీకి కూడా ఇవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్ చేయగానే ఫస్ట్ వచ్చి వైటమిన్స్ అడుగుతుంది. నేను చాక్లెట్స్ అని ఇస్తాను దానికి. ఐమ్ కమింగ్, వెయిట్. ఇవి చాక్లెట్స్ అని ఇస్తాను అనమాట. ఇంకా ఇవి రోజుకి 2 ఇవ్వచ్చు. లెట్స్ గో. వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటున్నారు, సో వాళ్ళ డాడీకి ఇవ్వాలి ఖచ్చితంగా. అది ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు వెళ్ళి డాడీకి నోట్లో పెట్టాలి. థ్యాంక్ యూ. కమ్ ఆన్, డాడీ వర్క్ చేసుకొని కమ్, లెట్స్ గో. సో ఇంకా హాల్ అండ్ బెడ్రూమ్ నీట్గా సెట్ చేసేసాను. ఐ డోంట్ నో, లేవగానే నాకు అవి ఫోల్డ్ చేయకపోతే ఏదో పని అవ్వనట్టే ఉంటుంది. సో ఇలా బెడ్ అయితే సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్నానం చేసేసి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత కుకింగ్ స్టార్ట్. నేనైతే స్నానం చేసేసాను. ఐఎమ్ స్టార్టింగ్ మై డే విత్ దిస్ డ్రింక్. ఇది వచ్చేసి ఇమ్యూనిటీ డ్రింక్. నేను రోజు ఇదే తాగను. ఒకరోజు ఇది తాగుతాను అండ్ ఒకరోజు ఆమ్లా జ్యూస్ తాగుతాను, ఒకరోజు దట్ అజ్వాన్, వాము, సోంపు అవన్నీ కలిపి ఒక పొడి ఉంటుంది, అది వాడతాను. సో ఐ విల్ షో యూ దోస్ ఆల్సో. ఒక వీడియో చేస్తాను వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. మేబీ ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మేజర్లీ ఈ డ్రింక్ గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది ఎప్పుడైతే మేము తాగడం స్టార్ట్ చేసామో మాకు ఫ్లూ సీజన్లో ఫీవర్స్ రావడం అవన్నీ చాలా వరకు తగ్గినాయి. కంప్లీట్ అని చెప్పను కానీ చాలా వరకు తగ్గినాయి, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ షుగర్ అవే కొంచెం పెడదామా లైట్గా. నైస్. ఇది కొంచెం ఘాటు ఉంటుంది, సో పిల్లలకైతే కొంచెం తేనె కలిపి పెట్టండి. నేను ఐ జస్ట్ ట్రైడ్, ఎప్పుడు పెట్టను. ఆమ్లా జ్యూస్ అయితే దీనికి కూడా పడతాను. సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో ఫర్ కుకింగ్. సో ఈరోజు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న మొన్న మొత్తం వెజ్ తిని బోర్ కొట్టేసింది. సో ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్. కొంచెం ఎక్కువ వెజ్జెస్ వేసుకొని, వెజ్జెస్ అంటే ఏం లేదు, నేను మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రైడ్ రైస్కి ఇట్లా స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటా. సో ఇదేమో అవ్య కోసం చికెన్ అని, ఇదేమో మా కోసం. మొత్తం క్లీన్ చేసేసాను. అవ్య కోసం మ్యారినేట్ చేసేసి, సో దిస్ ఇస్ మై ఆయుధం, ఎవ్రీబడి నోస్ ఇట్, ఇడ్లీ పాత్ర. ఇడ్లీ పాత్రలో ఎగ్స్, ఏమైనా వెజ్జీస్ అండ్ ఈ చికెన్ పెట్టేసి అవ్య కోసం స్టీమ్ పెట్టేస్తాను. కొంచెం ఆనియన్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, ఆల్సో కొంచెం గార్లిక్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్.
వేసేసి బాగా మిక్స్ చేసేసేసుకొని. అండ్ దిస్ ఇస్ ఫర్ అవ్య. బాటమ్ లేయర్లో ఏమో చికెన్ పెడతాను. వాటర్ పట్టేసుకొని ఇడ్లీ పాత్రలోకి బాటమ్ లేయర్లో ఏమో చికెన్ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లేయర్లో ఏమో ఎగ్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ కొంచెం పప్పు అవ్య కోసం పెడుతున్నాను. అండ్ మేము ఏమైనా కర్రీ చేసుకుంటే అవ్య కూడా అదే కర్రీ తింటుంది విత్ చికెన్. ఇఫ్ నాట్ అట్లా పప్పు కొంచెం పెట్టేస్తాను, కొంచెం వెజ్జీస్. యా, దాట్స్ ఆల్. అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. సో ఈ మ్యారినేషన్ పౌడర్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇది పద్దాగా అన్ని డబ్బాలు తీసి కారం, పసుపు, ఉప్పు వేసుకోలేక నేను ఒకేసారి అన్ని కలిపేసి పెట్టేసుకుంటా. ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, ఇంకా గరం మసాలా కొంచెం అట్లా అన్నీ కలిపేసేసి ఒక దాంట్లో పెట్టేసుకుంటా. సో మనం డైలీ థింగ్స్లో డైలీ ప్రోటీన్ తినేటప్పుడు ఇది ఈజీ అవుతుందని చెప్పి నెక్స్ట్ టైం మిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో మ్యారినేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఒక 10 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయేలోపు రైస్ కుక్ అయిపోతుంది. అండ్ వెజ్జెస్ కూడా కట్ చేసేసుకుందాం. అమర్ కానీ నేను కానీ బ్రేక్ఫాస్ట్ చేయము. వీ స్టార్ట్ విత్ క్యారెట్ అండ్ బాయిల్డ్ ఎగ్స్. లంచ్ లాగా 12 o'clock కల్లా తినేస్తాం ఫుడ్. చిన్నోడు గివ్ దిస్ టు నాన్న. గో గివ్ ఇట్ టు నాన్న గో. ఇప్పుడైతే అవ్యకి ఎగ్స్ పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తిని ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయింది. సో ఇప్పుడైతే ఎగ్స్ పెట్టేస్తున్నాను. As usual, phone. Give it to me. Super. I love you. I love you. సో కుకింగ్కి చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నాం కదా, దానికోసం ప్యాన్ మీద ఆయిల్ పోసి ఆయిల్లో కొంచెం చికెన్ వేసి ఆ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి అవి మగ్గిన తర్వాత లైట్గా ఇట్లా మనం సెస్మీ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఒక పక్కకు పెట్టేసి మనం ఎగ్స్ని ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ వేసి ఆ ఎగ్స్లో పెప్పర్ అండ్ సాల్ట్ లైట్గా వేసి అవి కొంచెం ప్యాన్లో వేసుకోవాలి. అండ్ దెన్ అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకొని లైట్గా వెనిగర్ లైక్ వైట్ వెనిగర్ అండ్ సోయా సాస్, ఆల్సో మనకి ఏమైనా స్పైసెస్ ఇంకొంచెం కావాలంటే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసేసుకోవాలి. అది యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మీ దగ్గర అవైలబుల్ ఉంటే జింజర్ పౌడర్ గార్లిక్ పౌడర్ అండ్ ఆనియన్ పౌడర్ వేసుకోండి. అండ్ దెన్ లాస్ట్లో కరేపాకు వేసుకోండి. సో దట్ ఫ్లేవర్ అయితే ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ట్రై దిస్ వన్. Ta-dam! Fried rice అయిపోయింది. Let's go కుమేద్దాం. Yes. ఇలా కొంచెం ఆనియన్స్ వేసుకొని సూపర్, వెరీ నైస్. హాయ్ గాయ్స్. హౌ ఆర్ యూ? ఆము తిన్నారా? ఏం చేస్తున్నారు? సో అవ్య లంచ్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ విత్ ముద్దపప్పు. అవ్య ఒక 1.5 hour to 2 hours పడుకుంటుంది ఆఫ్టర్నూన్. ఈ టైంలో నాకున్న ఎడిటింగ్ వర్క్ కానీ ఇంకేమైనా వర్క్ ఉంటే ఫినిష్ చేసేసుకుంటాను. నిద్ర అయిపోయింది. ఆమ్ తింటావా? అవ్య అక్కడుంది. అవ్య అక్కడుంది. నిద్ర అయిపోయిందా? ఆమ్ తింటావా? సో ఇప్పుడైతే అవ్యకి కర్డ్ రైస్ పెట్టేస్తున్నా. నిద్ర లేచింది ఇప్పుడే. సో అవ్యకి ఫీడ్ చేస్తూ నేనైతే టీవీ చూస్తాను. ఐ వాచ్ సమ్ వ్లాగ్స్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్, ఆల్సో టు ఇంప్రూవ్ మై టేకింగ్ స్కిల్స్ అండ్ ఆల్ ద స్టఫ్. సో యా, Come on.
సో నేను అవ్యకైతే ఈ ఆప్రికాట్స్ ఇస్తాను. ఇవి మనకి కాస్కోలో దొరుకుతాయి. ఐ థింక్ $10 ఉంటుంది అనుకుంటా. యా $10. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ అని చెప్పిస్తాను నేను. చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేసేసాను, ఇది ఒక చాక్లెట్ అన్నట్టు ఇచ్చేసేదాన్ని. సో దానికి ఎప్పుడు చాక్లెట్ కావాలన్నా అక్కడికి వచ్చి అడిగినప్పుడు నేను ఇది ఒకటి తీసిస్తాను. ఆల్మోస్ట్ పొద్దున ఒక 2 తింటుంది, ఈవినింగ్ ఒక 2 తింటుంది. సో ఆల్మోస్ట్ డేకి వచ్చి 4 తింటుంది. యా, ఇట్ ఈస్ గుడ్ ప్రోబయోటిక్. ఎస్. ఆ తర్వాత డిషెస్ అన్లోడింగ్ అండ్ లోడింగ్ చేస్తున్నాను. డిషెస్ అయితే నేను ఆల్మోస్ట్ నైట్ టైం వేస్తాను ఎప్పుడు, సో దట్ మార్నింగ్ కల్లా కంప్లీట్ అయిపోయి ఆరిపోతాయని. వెళ్ళే ముందు చిన్న పని ఉంది వాల్మార్ట్లో. అవ్యకి కొంచెం మెడిసిన్స్ తీసుకోవాలి, అవి తీసుకొని వచ్చేద్దాం. మెడిసిన్స్ అంటే ఏం లేదు, గ్యాస్ట్రిక్ మెడిసిన్. అవ్యకి మెడిసిన్ తీసుకున్న తర్వాత లీజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాము. సో అక్కడ అయితే నీట్గా ఇలా డెకరేట్ చేశారు, వైన్ డే అని. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్ అన్నీ పెట్టారు అక్కడ. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవ్యకి స్నానం చేపించి అన్నం తినిపించేసాను, ఆల్మోస్ట్ లేట్ అయిపోయిందని చెప్పేసి. అవ్యని పడుకోబెడితే అయిపోతుంది, కాకపోతే ఆ పడుకోబెట్టడమే ఒక పెద్ద గగనం అనమాట. So almost done for the day. Thanks for watching. Please do like, share and subscribe, and also follow for more videos. Bye. Bye bye.